గత వారం రోజులుగా ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ అమరవీరుల మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన అవాకులు పేల్చడం జరుగుతా ఉంది. వారు పెంచుకున్నటువంటి తెలంగాణలో పెరుగుతున్న పెంపుడు కుక్కలు కూడా తాము స్వయంగా తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకుంటూ, తోటి ఉద్యమకారుల మీద అభాండాలు వేస్తూ, అదేవిధంగా ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల మీద ఇష్టానుసారంగా ఈరోజు మురగడం అనేది చాలా అసహ్యకరంగా అనిపిస్తా ఉంది. ఈరోజు స్వయానా మీరు నిన్న జరిగినటువంటి జనసేన ప్రెస్ మీట్‌లో ప్రస్తావించినటువంటి సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారి వారి వారి ఆధ్వర్యంలోనే మేము తెలంగాణ ఉద్యమంలో మేము సైతం ఆ రోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా నేను. సంగారెడ్డి పృథ్వీరాజ్ గారు ఆ రోజు నవతెలంగాణ ప్రజా పార్టీ అని చెప్పేసి ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో మొదలైనప్పుడు ఆయన నేనున్నా మీకోసం అని చెప్పి విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తెచ్చి అసలు ఏం జరిగింది? గతంలో తెలంగాణకి ఇట్లా అన్యాయం జరిగింది. భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉంటుంది? మనం ఇంకా ఈ ఆంధ్రతో కొనసాగితే మన జీవితాలు ఎట్లా ఆగమైతాయని చెప్పేసి ఈ ఊరూరు తిరుగుతూ ఆయన స్వయంగా సొంత ఖర్చులతోని ప్రతి ఊరూరు తిరిగి అక్కడక్కడ విద్యార్థి నాయకత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఏర్పడినటువంటి విద్యార్థి నాయకత్వమే తదనంతరం మొదలైనటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాదిగా ఏర్పడ్డారు. వాస్తవానికి తెరచాటు ఉన్నది మాత్రం సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. నా పేరు రహమతుల్లా. నేను కాకతీయ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసిన. నాది బీఎడ్ కంప్లీట్ అయింది. నిరుద్యోగంతో నేను ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మేము పేపర్లు సెమిస్టర్లు పేపర్లు చింపేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నిమ్మరసం కాదురా మా రక్తం తాగరా అనే నినాదంతోటి మా యొక్క తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానికి ప్రత్యక్ష సాక్షి ఉద్యమకారుడే కాదు, ఉద్యమంలో ఏడా పని చేయలేదని చెప్పి కూడా అతను జనసేనకు సంబంధించిన నాన్న మినిస్టర్ కాబట్టి ఇదేదో పైసలు వసూళ్లకు ఎగబడ్డాడు తప్ప అసలు ఇతను అతను ఉద్యమకారుడే పృథ్వీరాజ్ అన్న యొక్క ఆయన చదువుకున్న చదువు కానీ ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ తెలియని వాళ్ళు మాట్లాడే ఒక మాటలు. కేవలం పృథ్వీరాజ్ అంటే ఏదో ఆయన తిరుగుతాండి కార్యాలయాలు, కానీ ఆయన స్వయంగా సంపాదించుకోవాలనుకుంటే ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు గడించి ఏసీ కార్లలో తిరిగి ఆయనకి ఏమవసరం అండి? కోవపన్ను మీద ఒక మైనార్టీ, ఆంధ్రాకి సంబంధించిన ఒక మైనార్టీ యువకుడిని కోవపన్ను విషయంలో తెలంగాణలో అవమానపరిస్తే వాళ్ళ ఇంటి పైన న్యాయం చేయాలని చెప్పేసి చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన తలుచుకుంటే అవసరం ఆయన కావచ్చు, వాళ్ళ నాన్న మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ కొడుకులు ఎంతమంది ఈరోజు రెస్పాండ్ అవుతా ఉన్నారు? ఎవరైనా తెలుసా? మినిస్టర్ కొడుకు ఎవరికి తెలుసా? ఆయన ఎప్పుడు గతంలో ఆయన తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు వాళ్ళ నాన్న. మేము చరిత్రలో చదువుకున్నాం. తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుని కొడుకు అసలు సంగంరెడ్డి పృథ్వీరాజ్ అనేది ఒక బ్రాండ్. వాళ్ళ నాన్న మాకు తర్వాత పరిచయం అయింది. వాళ్ళ నాన్న వర్ధంతి కార్యక్రమం చెప్తే వాళ్ళ నాన్న పలానా మినిస్టర్ అని చెప్పి అక్కడున్న మేధావులు చెప్పిన చరిత్రను ఆధారంగా మేము తెలుసుకున్నాం తప్ప ఏ రోజు ఆయన ముందుకొచ్చి మా నాన్న మాజీ మినిస్టరు, నేను మాజీ మినిస్టర్ కొడుకును అని చెప్పి ఏ రోజు కూడా వాళ్ళ నాన్నని ఫోకస్ చేయలేదని ఆయన స్వయంగా ఫోకస్ చేసుకోవాలి. కానీ ఎంతసేపు చూసినా పృథ్వీరాజ్ అన్న గారి ఏకైక లక్ష్యం ఏంటంటే రాబోయే యువతరానికి తెలంగాణ అసలు ఎట్లా ఆగమవుతుందని తెలిపేందుకే ఆయన యావత్ జీవితం అనే యువనం మొత్తం దానికి వృధా చేయడం జరిగింది. అంటే పృథ్వీరాజు కావచ్చు, పాషం యాదగిరి లాంటి ఉద్యమకారుల వెనుక మొన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండింగ్ ఇస్తా ఉంది. కావాలనే జనసేనను బూచిగా చూపించడానికి కోసమే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కొన్ని రకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏం చెప్తారు? నిజంగా పార్టీ ఉందా? అసలు జనసేనకు బూచిగా చూపించాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. జనసేన అనేది ఒక జాతీయ పార్టీని పట్టుకొని పైకి వచ్చినటువంటి పార్టీ. స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచిన మొదటిసారి? ఈ రోజు ఎన్ని సీట్లు? 21కి బై కొట్టిన అంటాడు. పోటీ చేసింది 21. కానీ 2 పార్టీల సపోర్ట్. ఏ పార్టీకి వ్యతిరేకంగానే నువ్వు పార్టీ పెట్టినావో, ఏ పార్టీని తిడుతూ ప్రత్యేక హోదా ఇయ్యలే, పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చిందని చెప్పేసి ఆ రోజు అప్పుడున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిట్టి, అదేవిధంగా మోడీని తిట్టి, ఈ రోజు వాళ్ళ 2 భుజాలు పట్టుకొని పాకుతూ పోతా ఉన్నావు. నిన్ను బూచిగా జీవించాల్సిన అవసరం మాకేమున్నది? కేవలం తనను తాను హైప్ చేసుకోవడానికి తెలంగాణను ఎంత వాటి మీద అవాకులు వెళ్తే అంత హైప్ అవుదామని చెప్పేసి ఇక్కడున్నటువంటి తెలంగాణ జనసేన పార్టీని హైప్ చేద్దామని చెప్పేసి దురుద్దేశం తప్ప ఇక్కడున్న తెలంగాణ అసలు జనసేన పార్టీ తెలంగాణలో ఎక్కడుంది? నిన్న మాట్లాడిన సోదరుడు మా ఉద్యమకారుడే. కనీసం ఈ సందర్భంగా సహతర ఉద్యమకారునిగా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. నిన్న నువ్వు ప్రస్తావించినటువంటి ఉగుల తరుణ్ లాల్ పేరు కానీ, అదేవిధంగా సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారి పేర్లు కానీ, అసలు వీళ్ళ గురించి ఎంతవరకు నువ్వు రీసెర్చ్ చేసి మాట్లాడినావు అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సంగంరెడ్డి పృథ్వీరాజ్ గురించి ఎంతవరకు నువ్వు రీసెర్చ్ చేయగలిగినావు? ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఎంతవరకు రీసెర్చ్ చేయగలిగినావు? ఆయన తీసుకురా అంటే తెలంగాణకు జనసేనను బూచిగా చూపించి ఇక్కడ ఏదో లబ్ధి చేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదండి. దాన్ని ఒక పార్టీగానే మేము ఖాతరు చేయట్లేదు. నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసి ఎవరి కోసం ప్రాణత్యాగాలు చేసినావు అని చెప్పేసి ఈరోజు నువ్వు ఏం కోల్పోయి నువ్వు ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ఈరోజు వచ్చినావు కాదు కదా. మాకు అవసరం లేని సంబంధం.
అంటే మా కొంతమంది మైకులు తీసుకొని వచ్చి కూడా ఊళ్ళల్లో తిరుగుకుంటూ కూడా పృథ్వీరాజు గురించి కావచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమకారులను కూడా కించపరిచే విధంగా బయటలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారన్న మీరు? ఈ రోజు ఎందుకంటే ఈ కొంతమంది యువతరం ఏంటంటే సినీ మోజులో ఉన్నటువంటి ఉన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే కొంచెం రేకెత్తించడం మన ఎవరో ఒకరు నలుగురు వచ్చేసి ఇట్లా చెప్పన్నా అట్లా చెప్పన్నా అంటే మీ హీరో గురించి మీ హీరో అని అంట నిన్న మాట్లాడిన కోట్లాది మొదల హృదయాలు గెలుచుకున్నావా అని ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఇదంతా ఏంటంటే పేటిఎం బ్యాచ్ అంతా ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే ఇటు యూట్యూబ్ మైక్ వాళ్ళే పట్టుకుంటారు, క్వశ్చన్ వాళ్ళే అడుగుతారు, ఎవరు క్వశ్చన్ పేపర్కి వాళ్ళే ఆన్సర్. ఉద్యమకారుల పైన ఈ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ జనసేన వాళ్ళని చెప్పేసి కొందరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పుతో కొట్టడానికి కారణం కూడా వైసీపీ పార్టీ. అసలు వాళ్ళు ఉద్యమకారులే కాదు, ఉద్యమకారులను ఓడి చెప్పారు అని చెప్పేసి కొన్ని బైట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఆ రోజు అయితే ఎవరి ఇంట్లో పెద్ద మనిషి చచ్చిపోతే ఆ బాధ ఎట్టుడో వాళ్ళకి తెలుస్తుంది. అవునా కాదు? ఎవరింటి పెద్ద మనిషిని కోల్పోతే వాళ్ళు పడుతున్న నరక యాతన ఏందో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ సావుని నువ్వు సావు కాదంటావు, వాళ్ళ బలిదానాన్ని నువ్వు వాళ్ళ అమరులు అయితే వాళ్ళని అమరులు కాదంటావు, వాళ్ళ బలిదానాన్ని నువ్వు చిన్న చూపు చూస్తావు, వాళ్ళ కుటుంబ సభ్యుని అవమానపరుస్తావు. అట్లాంటప్పుడు చెప్పుతోని కాదు డైరెక్ట్ కొట్లే సంతోషించాలి. ఇంకా ఫోటోను కొట్టినది మీకు అంటుంటే మా ఆత్మాభిమానం మీద మీరు చెప్పులతో తొక్కుకుంటా తెలంగాణకు మా ఆత్మాభిమానం దెబ్బతీస్తూ మీరు వస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఫోటోను చెప్పుతోని కొట్టినందుకు మీకు అంత బాధ. తెలంగాణలోకి రానికుండా మీరు అడ్డుకుంటారా? మీరు ఆపగలిగేంత దమ్ముందా? మీరు ఆపలేవరు కూడా అదొక తుఫాన్ అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఈ గాలి తుఫాన్ అని గాలిగా కొట్టుకోపోతాయి, ఇవాళ ఆపాల్సిన అవసరం కూడా మాకు లేదు. తెలంగాణ అనేది మాదొక బృహత్తరమైన గడ్డ మాది. మేము ఆపాల్సిన అవసరం ఆపి మిమ్మల్ని హైప్ చేయాల్సినటువంటి షో కూడా లేదు. ఎంతో మంది వస్తాలు పోతాలు, అల్ల ఒకటి ఇది గడ్డి పరగలు అంటాడు పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ తెలంగాణ కోసం పవన్ కళ్యాణ్ చాలా కోట్లు ఖర్చు పెట్టిండు. ఒకప్పుడు అంజనా టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా చాలా మందికి 34 మంది చనిపోతే డబ్బులు కోట్లాది రూపాయలు ఇచ్చిండు. ఇంత చేసిన వ్యక్తి మీరు విధంగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా తెలంగాణని కించపరిచినట్టు మాట్లాడిన దాఖలాలు లేవని చెప్పి జనసేన సైనికులు మాట్లాడుతారు. మీ వర్షన్ ఎట్లుంటుందో మా వర్షన్ ఎట్లుంటుంది భయ్. మీరు మమ్మల్ని గెలకపోతే మేము మిమ్మల్ని ఎందుకంటాం? ఏ రోజు ఇప్పుడు తెలంగాణ ఇంత పెద్ద ఉద్యమాలు అసలు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఊచెత్తు మాట్లాడిన దాఖలాలు మీరు మా నాయకుల మీద మా అమరవీరుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మీ నాయకత్వం మీద మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణ దిష్టి తగిలి కూడా రాయలసీమ అటు సైడ్ ఉన్నవంటి కొబ్బరి చెట్లు అన్ని కూడా వాడిపోయినాయి, వాళ్ళ దిష్టి తగిలే ఇట్లా ఇదంతా అయిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు ఒక ప్రెస్ మీట్ లో. మరి ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫస్ట్ కమ్యూనిజాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఒక దశ దిశ లేని నాయకత్వం. ఫస్ట్ నేను కమ్యూనిస్ట్ను అన్నాడు, ఎర్ర జెండా పట్టుకొని తిరిగినా నా తుమాలు 20 రూపాయలు అన్నాడు. దాని తర్వాత నేను అంబేద్కరిస్ట్ అన్నాడు, నేను బహుజనులంతా నేను బహుజనవాదిని అన్నాడు. ఇప్పుడు వచ్చేసి తన సీట్ను కాపాడుకోవడానికి హిందూ జపం చేసుకోవడం 3 నామాలు పెట్టుకొని తిరుగుతాడు. అంటే ఒక నాయకునికి ఒక సిద్ధాంతం, స్థిరమైన సిద్ధాంతం లేని నాయకుడు కాలేడు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు నీకు బై ఛాన్స్ ఉప ముఖ్యమంత్రి అయినావు 21 సీట్లతో, రేపు పొద్దుగాల చలో అని దంతే ఆయనతో కూడా ఊసే అనేది లేకుండా పోతుంది. సొంత సీట్ను కాపాడుకోలేదు కదా మొదటి ఎలక్షన్లలో. అది నేను ఎందుకంటే ఒక స్థిరమైన అభిప్రాయం లేని నాయకుని కింద ఉన్న కార్యకర్తలు కూడా స్థిరమైన వాళ్ళు కాదు కాబట్టి ఆ నాయకత్వం కూడా స్థిరమైన నాయకత్వాన్ని కూడా భావించట్లేదు. తెలంగాణలో ఎంతో మంది బలిదానం 1200 మంది పైగా బలిదానాలు అయ్యారు. అయిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్ర విగ్రహాలు వెలుస్తా ఉన్నాయి. ఆంధ్ర పెద్దలు మొత్తం తెలంగాణలో భూముల కబ్జా జరుగుతూ ఉంది. అసలు ఏం జరగబోతుంది, ఏం చెప్తారు చివరిగా? ఇది వాస్తవానికి ఏంటంటే ఇది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా ఈరోజు మొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, నిన్నటికి నిన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం. అంటే మనం ఏ అస్తిత్వం కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం, మళ్ళీ తిరిగి ఆ అస్తిత్వం మీద ఆంధ్ర బూట్లు మళ్ళీ వెలిసే అవకాశం ఉంది. రాను ఈ యొక్క ఇది ఎంతవరకు పోతే దీన్ని ఖచ్చితంగా ఈ బలిదశ తెలంగాణ ఉద్యమకారులు కానీ తొలి దశ తరం ఉన్న మా ముందున్న ఉద్యమకారులు కానీ మరొకసారి దీని మీద చర్చించి మరో అస్తిత్వ ఉద్యమానికి తెరలేపాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కూడా దీని మీద చర్చిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాబోయే ఉద్యమానికి ఈ యొక్క పునాదిగా దీన్ని మేము భావిస్తా ఉన్నాం.